అమ్మవారి కోసం ఒక అద్భుతమైన కిరీటాన్ని తీసుకొని వచ్చిండ్రు. ఏం పేరన్నా? పవాకర్ అమ్మవారికి ఈ సంవత్సరం కిరీటం తెద్దామని అమ్మవారికి పెట్టి కాళీమాత తీసుకోబోతుంది. మీ ఇంట్లో కాళీమాత కాళీమాత ఉంది, అది పూజ చేసుకొని తీసుకో. డొక్కలమ్మ తల్లికి చేసినాకనే బయట పోతాయి అన్నమాట. ఏ ఘటంకైనా మన దగ్గర పోయినాకనే అన్ని అమ్మవారికి అవుతాయి. మేము ఏమున్నా కూడా అమ్మవారి దేవాల అయిపోయి ఉన్నాం. ఇప్పుడు అమ్మవారి ఇది కాబట్టి ధర అడగద్దు, కానీ ఇవన్నీ మామూలుగా ఎక్కడ దొరుకుతాయి? ఏం కదా? మచిలీపట్నం, విజయవాడ. కిరీటాలన్నీ ఆడండి ఇక్కడ ఉంటాయి కానీ ఇక్కడ రేట్ ఎక్కువ. ఏం మొక్కుకున్నావు తమ్మి? కిరీటం తెచ్చిన అమ్మకు మంచిగా కావాలని, అందరూ మంచిగా ఉండాలని మొక్కుకుంటాం. ఇంకా మన ఇంట్లో అందరూ మంచిగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిది మహత్యం చాలా ఉందమ్మా. ఆమె ఖాళీ పాదాలు చూసి మనం దండం పెట్టుకుంటే ఎంతటి ఇదైనా కూడా కష్టాలు అనేటివి తీరుతాయి. 100కి 1000% అన్నమాట. గ్యారంటీ అన్నమాట, నేను గ్యారంటీ. అమ్మ అంతా పవర్ఫుల్ అమ్మా. మేము ఇప్పుడు కాదు, మా నాన్న లేడనమాట. మా పురాణం నుండి వీళ్ళ పెద్దవాళ్ళ నుంచి వస్తుందన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏది ఉన్నా కూడా ఈ అమ్మవారికి దండం పెట్టుకుంటే ఏ సమస్య రోగాలన్నా కూడా పోతాయన్నమాట. ఎంత ఆపదలు ఉన్నా కూడా అమ్మవారి పాదాలు చూసేసుకొని దండం పెట్టుకుంటే చాలుతుంది. ఒకసారి నేను కూడా దండం పెట్టుకుంటా. తప్పకుండా మీరు దండం పెట్టుకోవచ్చు, అక్కడ వెళ్ళొచ్చు. అమ్మవారి ఘటంని చూడడానికి వచ్చిన నేను హైదరాబాద్లో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలు షురు కావాలంటే మొదలు ఘటం తిరగాలి. ఘటము డొక్కలమ్మ తల్లి ఘటం చాలా ప్రత్యేకమైనది. అంటే మంగళమ్మ ఘటం చూసి యువతల బంధుకు వచ్చి డొక్కలమ్మ తల్లి గుడికాడికి వచ్చిన ఘటం అంతా కూడా తయారైపోయింది. ఆ అమ్మవారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అమ్మవారు డొక్కలమ్మ తల్లి మొత్తం హైదరాబాద్లో ఉన్న అన్ని ఘటాల కన్నా కూడా బంగారు ముఖముతో ఉన్నటువంటి అమ్మవారు కేవలం ఇక్కడ మాత్రమే ఉంటారు. అట్లాగే అమ్మవారికి చేసినటువంటి అలంకారంలో ఉన్న నగలన్నీ కూడా బంగారు నగలు. ఇంతమంది పబ్లిక్ ఇంతమంది వచ్చి చూసిపోతున్నా కూడా పట్టు చీర, అమ్మవారి బంగారు నగలు, అమ్మవారి బంగారు ముఖము, అమ్మకు పెట్టిన కమ్మలు ఏమున్నా కూడా ఆమె నగలన్నీ కూడా ఆమె అలంకారం అంతా కూడా బంగారు కిరీటంతో సహా. అమ్మవారిని ఒక్కసారి చూడండి. మామిడి పిందెల హారము, పెద్ద హారము, పుసలతాడు, అమ్మకు మంచిగా చక్కటి ముక్కెర,